అయోధ్యలో సీతారాముల ప్రాణప్రతిష్ఠ జరుగుతున్న సందర్భంగా విశాఖలోని అంబికాబ్గు రామాలయంలోని విశాఖ శారదా పీఠాధిపతి స్వామి స్వరూపానందేంద్ర స్వామి సోమవారం ప్రత్యేక పూజలు చేశారు. ఈ సందర్భంగా ఆలయ ఈవో శిరీష ఆధ్వర్యంలో ఘన స్వాగతం పలికారు. శ్రీరామునికి పూజలు చేసిన అనంతరం స్వామి మీడియాతో మాట్లాడుతూ అయోధ్య సాక్షిగా ప్రధాని మోదీని మరో ఆదిశంకరాచార్యునిగా వివేకానందుడిగా కీర్తించవచ్చని పేర్కొన్నారు. 5 శతాబ్దాల కళను సాకారం చేసిన ఘనత మోడీకే దక్కుతుందని అన్నారు. కోట్లాది మంది కీర్తిస్తుండగా వీక్షిస్తుండగా అయోధ్యలో సీతారాముల ప్రాణ ప్రతిష్ఠ జరపడం ఆనందదాయకమని పేర్కొన్నారు. యావత్ భారతావని మోడీకి రుణపడి ఉంటుందని చెప్పారు. అయోధ్య కార్యక్రమం ద్వారా భారతదేశం ఎనలేని కీర్తిని సంపాదించిందని తెలిపారు. చాలా దివ్యమైన రోజు. 500 సంవత్సరాల నుంచి ఈ భారతదేశంలో ఎన్నో దేవాలయాలు విదేశీయ మతం వాళ్ళు ఆక్రమించుకున్న పరిస్థితుల్లో అయోధ్య రాముడు పుట్టిన శ్రీరామచంద్ర ప్రభు పుట్టిన ఈ భూమిలో హిందూ ధర్మాన్ని సర్వనాశనం చేయడానికి ప్రయత్నం చేసే ఆ రోజుల్లో ఎన్నో దేవాలయాలు కూల్చిన ముస్లింలు మసీదులు నిర్మాణం చేసి దేవాలయాలను కూల్చే పరిస్థితి ఉన్నప్పుడు ఎన్నో సంవత్సరాల యొక్క హిందువుల యొక్క తపస్సు ఈరోజు నరేంద్ర మోడీ ప్రభుత్వంలో నెరవేరింది. ఎవరు ఏ ప్రభుత్వాలు వచ్చినా స్వాతంత్ర్యం వచ్చిన తరువాత ఇంత గొప్పగా యావత్తు భారతదేశము గర్వించదగ్గ ప్రపంచమంతటికీ భారతదేశం యొక్క గొప్పతనాన్ని వైశిష్ట్యాన్ని తెలియజేసేటట్టుగా అయోధ్యలో శ్రీరామచంద్ర ప్రభువు సీతమ్మవారిని ప్రతిష్ఠ చేయడం చాలా గొప్ప విషయం. భారతీయులందరూ పులకించిపోయే సంఘటన. అలాంటి సంఘటన జరుగుతూ ఉన్నప్పుడు మనందరం ఉండడం నిజంగా చాలా సంతోషంగా ఉంది. నిజంగా రాముడు తండ్రి మాట కోసం ఎన్ని కష్టాలు వచ్చినా కూడా వెరవకుండా ఆ రోజు అడవులకి వెళ్ళి ఎన్నో కష్టాలు పడి ఇచ్చిన మాట తప్పకుండా తండ్రి మాట నెరవేర్చిన ఒక గొప్ప ఆదర్శమూర్తి. అలాంటి రాముడి విగ్రహ ప్రాణ ప్రతిష్ఠ జరగడం అంటే ఒక పండగ, హిందువులందరికీ ఒక పండగ. అలాంటి పండగ ఈరోజు జరుగుతూ ఉండడం చాలా సంతోషంగా ఉంది. ఈరోజు విశాఖపట్నంలో ఈ అంబికాబాగ్లో ఉన్న సీతారామాలయంలో చాలా సంతోషంగా రాముల వారికి పూజలు విశాఖపట్నం ప్రజలందరూ జరుపుకుంటూ ఉన్నారు. ఖచ్చితంగా రాముడు ప్రజలకి రామరాజ్యం అంటే ఇప్పటి వరకు ఎన్నో యుగాలు మారాయి, కానీ రామరాజ్యం అనేది ఒక ఆదర్శవంతమైన పాలనకి నిదర్శనం. అలాంటి పాలన అందించిన శ్రీరామచంద్రమూర్తి ఖచ్చితంగా మన ఆంధ్ర రాష్ట్ర ప్రజలకి, అలాగే గౌరవ ముఖ్యమంత్రి గారైన జగన్మోహన్ రెడ్డి గారు మనం చూసాం. అలాంటి శ్రీరాముడి పాలన ఈరోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో జగనన్న అందిస్తూ ఉన్నారు. మరింత శక్తినిచ్చి ఇలాంటి పాలన మరో 30 ఏళ్ళు కొనసాగేట్టుగా ఆశీర్వదించాలని ఆ రాముడు సీతా లక్ష్మణులను కోరుకుంటూ రాముడి సేవలో భక్తులందరూ కూడా తరించాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నారు.